వివాహ బంధం పార్ట్ 5. అర్జున్ అలా చిన్నప్పటి అర్జున్లా మారం చేసేసరికి అశోక్ గారు నవ్వుతూ ప్రేమగా అర్జున్ తల నిమిరి సరే నాన్న పద అంటూ ముందుకు వెళ్ళబోయేవారు. కాస్త ఆగి చెప్పడం మర్చిపోయాను అర్జున్, మరో 4 రోజుల్లో పూణే చెక్ ఆఫ్కి వెళ్ళాలి అనగానే ఆయన మాటలకి అర్జున్ కాస్త ఆశ్చర్యంగా అప్పుడే 3 months అయిపోయాయా తాతయ్య అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆయన నవ్వుతూ అవును అన్నట్టు తలూపి నెమ్మదిగా పైకి లేచి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన కాసేపటికే అర్జున్ కూడా వెళ్ళి ఆయన పక్కనే పడుకొని ఆయన్నే చూస్తూ ఉండడంతో ఏం నాన్న నిద్ర రావట్లేదా అని అడిగారు అశోక్ గారు. ఆయనకి కూడా నిద్ర పట్టకపోవడంతో ఆయన అలా అడిగేసరికి అర్జున్ పడుకుని అశోక్ గారిని హక్ చేసుకుని నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా తాతయ్య అని అడిగాడు. ఆ ప్రశ్న అశోక్ గారు అర్జున్ ముఖ కవలికలు చూసి ఊహించిందే కావడంతో చిన్న చిరునవ్వుతో అర్జున్ వెన్ను నిమురుతూ నీ దగ్గర ఒక విషయం కాదు నాన్న, చాలా విషయాలు నేను దాచిపెట్టాను, కానీ అవి నీ ముందుకు వచ్చేసరికి నేను బ్రతికి ఉండాలి అని దేవుడికి చాలా బలంగా వేడుకుంటున్నాను. దానికోసమే నా ఈ ప్రయత్నాలు అనుకొని అప్పటికి ఆయన స్పర్శకు హాయిగా నిద్రలో ఉన్న అర్జున్ని చూసి నవ్వుకొని అతని నుదుటి పై ముద్దు పెట్టి ఆయన మాత్రం ఆలోచనల మధ్య నలిగిపోతూ ఎప్పటికో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన స్నేహ గోగులు ఇచ్చిన ధైర్యంతో ముందుగా పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసి అశోక్ గారి రూమ్లోకి వెళ్ళేసరికి ఆయన అప్పటికే ఇంట్లో ఎన్నో ఏళ్ల తర్వాత వినిపించిన గంట శబ్దానికి సాంబ్రాణి సువాసనకి మనసులో పాత జ్ఞాపకాలు కలయ తిరుగుతుంటే నెమ్మదిగా తన మీద కాళ్ళు చేతులు వేసి నిద్రపోతున్న అర్జున్ని సరిగ్గా పడుకోబెట్టి పైకి లేవబోతున్నారు. అప్పుడే వచ్చిన స్నేహ ఆయన లేవడానికి సాయం చేసి వాష్రూమ్ వరకు తీసుకెళ్లి దింపి నిద్రలో కూడా సీరియస్గా ఉన్న అర్జున్ మొహంలో చూసి తల కొట్టుకొని అశోక్ గారి కోసం కాఫీ ప్రిపేర్ చేయడానికి తను కిచెన్లోకి వెళ్ళిపోయింది. కాసేపటికి అశోక్ గారు స్నేహ చేతి వేడివేడి కాఫీ తాగి ఆమె సాయంతో బయట గార్డెన్లో వాకింగ్ చేయడం మొదలుపెట్టారు. అశోక్ గారిలానే అర్జున్కి గంట శబ్దానికి సాంబ్రాణి సువాసనకు నెమ్మదిగా మెలకు వస్తుంటే ఆయనలానే ఏవేవో జ్ఞాపకాలు తనని చుట్టుముట్టేసరికి వాటి వల్ల తనకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అదే కోపంలో నిద్రలేస్తే ఖచ్చితంగా స్నేహకి అదే ఆఖరి రోజు అయ్యుండేది. కానీ ఉదయాన్నే తన మూడ్ పాడు చేసుకోవడం ఇష్టం లేక చాలా కష్టంగా మళ్ళీ నిద్రలోకి జారుకొని ప్రయత్నం చేశాడు. కానీ అది తన వల్ల కాక లేచి తన వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంట్లో నుండి బయటకు వచ్చిన అర్జున్కి గార్డెన్ స్నేహ సాయంతో వాకింగ్ చేస్తున్న అశోక్ గారు కనిపించారు. 2 నిమిషం పాటు ఆ ఇద్దరిని అలానే చూసి వెంటనే కార్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. అసలు అర్జున్ కార్ స్టార్ట్ చేసే వరకు అతను రావడమే గమనించని అశోక్ గారు స్నేహ సడన్గా అర్జున్ అంత ఉదయాన్నే ఏం తినకుండా అలా వెళ్ళిపోయేసరికి ఇద్దరికి చాలా బాధగా అనిపించింది. అశోక్ గారు ఆయన బాధను స్నేహ ముందు బయట పెట్టలేక మౌనంగా ఉండిపోతే స్నేహ మాత్రం గదిలో ఉండాల్సిన నేను బయటకు రావడం వల్లే ఆయన ఇలా ఉన్నారేమో అనుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే బాధపడుతూనే అశోక్ గారిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. అటు ఇంటి నుండి బయటకు వెళ్ళిన అర్జున్కి చాలా అసహనంగా చిరాగ్గా కంపరంగా ఇలా రకరకాలుగా అనిపిస్తుంటే డ్రైవింగ్ స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి మరీ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ తను ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా చాలా దూరంగా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయాడు. అలా చాలా దూరం వెళ్ళాక కార్ ఆపి స్టీరింగ్ మీద తలపెట్టుకొని స్నేహ మెల్లో తాళి కట్టిన దగ్గర నుండి తన చేయి జారిపోయి డిస్టర్బ్ అయిన తన లైఫ్ అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలగానే దీనంతటికీ కారణం స్నేహ మీద కోపం ఇంకాస్త పెరిగింది. అలాగే అనుకోని పరిస్థితుల్లో ఆమె ఏర్పడిన అసహ్యం మరి కాస్త ఎక్కువైంది. మనసులో కాసేపటికి అక్కడి నుండి ఆఫీస్కి చేరుకొని 3 నెలల నుండి తన కష్టం అంతా ధారపోసి చేస్తున్న ప్రాజెక్ట్ బిజీలో పడిపోయాడు. అలా సాయంత్రం తిండి కూడా మరిచి టైంతో సంబంధం లేకుండా బిజీ అయిపోయిన అర్జున్ని డిస్టర్బ్ చేస్తూ అతని మొబైల్ వైబ్రేట్ అయ్యేసరికి చిరాకు పడుతూనే మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి అర్జున్ పిడికిలి పిగుసుకోగా అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అంతే వెంటనే ఆఫీస్ నుండి కార్ స్టార్ట్ చేసుకుని క్షణాల్లో ఇంటికి చేరుకొని వస్తూనే ఎప్పటిలా చేతికి దొరికినవి అన్నీ విసిరేస్తూ ప్రాణం లేని వారి మీద తన కోపం తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అర్జున్. అర్జున్ చేతి నుండి నేలను తాకుతూ ముక్కలవుతున్న వస్తువులు ఇల్లు దద్దరిల్లేలా శబ్దం చేయడంతో ఆయన రూమ్లో ఉన్న అశోక్ గారు, కిచెన్లో ఉన్న స్నేహ, రాజయ్య పరుగున హాల్లోకి చేరుకునేసరికి అర్జున్ రౌద్ర రూపంలో తాండవం చేస్తున్న శివుడిలా కనిపిస్తూ ఉన్నాడు. అతన్ని అలా చూడగానే ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది అక్కడున్న వారందరికీ. 2 క్షణాలకు తేరుకున్న అశోక్ గారు కంగారుగా అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏంటి పిచ్చి పని, ఎందుకు ఇలా చేస్తున్నావు, మళ్ళీ ఏమైంది నాన్న అని అడిగారు. అసలు అర్జున్ కోపానికి కారణం
ఏంటో అర్థం కాక ఆ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్న అర్జున్ కోపంతో ఊగిపోతూ, నిజంగా ఈ అమ్మాయికి ఉన్న డబ్బు పిచ్చితో ఎవరో తెలియని నేను తన మెడలో తాళి కడుతుంటే ఏమాత్రం అడ్డు చెప్పలేదు. దానికి కారణం నేను డబ్బున్న వాడిని అనే కదా, ఆ డబ్బు కోసమే కదా. నేను ఎలాంటి వాడినో, అసలు నా ఇష్టాలేంటో ఏమీ తెలుసుకోకుండానే తాళి కట్టినా వెంటనే మనతో పాటు ఇలా వచ్చేసింది. ఆ డబ్బు కోసమే కదా నన్ను తన బుట్టలో పడేసుకోవడానికి నా కోసం వంట చేసి ఆఫీస్కి పంపించింది. ఆ డబ్బు కోసమే కదా నిన్ను తన వైపు తిప్పుకొని నాకు కాకుండా చేసింది. ఆ డబ్బు కోసమే కదా తనకి ఏమీ కానీ నీకోసం హాస్పిటల్లో అంత కన్నీరు మున్నీరు అయింది. ఇంకా ఆ డబ్బు కోసమే కదా తను నాకు వద్దు అన్న నేను తనని ఎంత అసహించుకున్నా ఇంకా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు తన ప్లాన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి లక్షల్లో జ్యువెలరీ ఆర్డర్ పెట్టింది అంటే తనకెంత ధైర్యం ఉండాలి. అసలు ఇన్ని రోజుల నుండి తన గురించి అన్నీ తెలిసినా నీకోసం మౌనంగా ఉండిపోయాను. కానీ ఆమె అందానికి పడిపోయి లేకపోతే ఆమె తెలివితేటలను పడిపోయో కాదు తాతయ్య. అయినా నేను కష్టపడి రూపాయి కూడబెట్టిన డబ్బంతా ఈవిడ షాపింగ్ షికార్లు చేసి బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అని అస్సలు అనుకోవద్దు అని చెప్పు తాతయ్య. నా డబ్బు మీద ఆమెకు ఎలాంటి హక్కు లేదు అసలు అని ఇంకా ఏదో మాట్లాడబోతున్న అర్జున్ చెంప చెల్లమనిపించబోయారు అశోక్ గారు. కానీ పెంచిన ప్రేమ ఆ పని చేయనివ్వకుండా అశోక్ గారి చేతులు కట్టేసింది. అర్జున్ మాటలకి అతనిపై మొదటిసారి కోపం వచ్చింది అశోక్ గారికి. ఆ కోపంతోనే అసలు ఎదుటి మనిషి ఎలాంటి ఏంటి అనేది వాళ్ళ గురించి పూర్తిగా తెలియకుండా వాళ్ళని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అర్జున్. నువ్వు కూడా అదే పాటిస్తున్నావని ఇన్నాళ్ళు అదే భ్రమలో బ్రతికాన్రా నేను. కానీ నీ విషయంలో నేను తప్పు అని నువ్వు స్నేహాన్ని ఇంతగా తప్పుగా అర్థం చేసుకొని మరీ నిరూపించావు అంటూ అప్పటికే అర్జున్ మాటలకి తన మనసు నిన్నటి నుండి కూడా తీసుకున్న ధైర్యం, ఆడపిల్లకి సహజంగా ఉండే ఆత్మగౌరవం అన్నీ ముక్కలైపోవడంతో ఏడుస్తూ జీవం లేని శరీరంలా అర్జున్నే చూస్తూ ఉండిపోయింది స్నేహ. ఆమెను అలా చూడగానే అశోక్ గారి మనసు మెలిపెట్టినట్టు అనిపించింది. స్నేహ అప్పగింతలు జరిగినప్పుడు శివరం, పార్వతి గార్లకు స్నేహ నానమ్మ, తాతయ్య. ఇక నుండి స్నేహ నా మనవరాలు, తను నా బాధ్యత అని చెప్పిన ఒక్కో మాట ఆయన మనసుని ముళ్ళులా గుచ్చుతుంటే స్నేహ బాధకు ఆయనే కారణమన్న గిల్టీ ఫీలింగ్తో ఆమెను ఫేస్ చేయలేకపోయారో ఆయన. ఆ బాధతోనే మౌనంగా ఆయన రూమ్కి ఆయన వెళ్ళగానే అర్జున్ కూడా కన్నీళ్లతో బొమ్మలా ఉండిపోయిన స్నేహను ఏమాత్రం పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుని వైన్ బాటిల్ తీసుకుని తాగడం మొదలుపెట్టాడు. జీవితంలో మొదటిసారి స్నేహ కారణంగా తన తాతయ్య తన మీద చేయి చేసుకోబోయారు అని స్నేహ మీద మరింత కోపం పెంచుకొని బాటిల్ మీద బాటిల్ లేపుతూనే ఉన్నాడు. అలా తాగి ఎప్పటికో మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. అటు హాల్లో ఉన్న స్నేహ అలానే నడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద పడి గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. ఎంత ఏడ్చినా ఆమెది తీరే బాధ కాకపోవడంతో అలా ఏడుస్తూనే అలసిపోయి నిద్రలోకి జారుకుంది. అటువైపు అశోక్ గారు స్నేహ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నిద్రకు దూరమై చాలా అవస్థపడుతూ ఉన్నారు. తాగడం వల్ల మత్తు నిద్రలో ఉన్న అర్జున్ని డిస్టర్బ్ చేస్తూ 20 నిమిషాల నుండి అదే పనిగా డోర్ నాక్ చేస్తున్న శబ్దం రావడంతో, ఏంటి రాజయ్య పొద్దున్నే నీ గొడవ, నువ్వు కూడా నన్ను సరిగ్గా నిద్రపోనివ్వా అని అరిచాడు. ఆయన డోర్ నాక్ చేస్తున్న శబ్దం కంటిన్యూగా వస్తూనే ఉండడంతో ఇక తప్పక కనురెప్పలు తెరవలేకపోతున్నా కష్టంగా తెరిచి విసుక్కుంటూ వెళ్ళి డోర్ లాక్ ఓపెన్ చేసి, ఏంటి రాజయ్య నీ బాధ అని అడిగాడు. వచ్చింది ఎవరో కూడా చూడకుండా. అర్జున్ ప్రశ్నకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో విసుగ్గా తలెత్తి చూసిన అతనికి ఎదురుగా అశోక్ గారు ఎలాంటి భావం లేకుండా తన వైపే చూస్తూ ఉండడం చూడగానే ఒక్కసారిగా తాగిన మత్తు అంతా ఎగిరిపోయింది అశోక్. కారణం అశోక్ గారు సాధారణంగా పైకి రారు. ఏదో బాగా ముఖ్యమైన పని ఉంటేనో లేక తప్పని పరిస్థితుల్లోనో కానీ ఆయన అలా పైకి రాలేరు. ఆయనకి ఉన్న కాళ్ళ నొప్పుల వల్ల. అందుకే అర్జున్ ఆయన్ని అక్కడ చూసి కంగారు పడిపోయారు. తాతయ్య అంటుంటే అశోక్ గారు, అర్జున్ నువ్వుగా ఉంటే నీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను, ఫ్రీగానే ఉన్నావా అని అడిగారు. ఆ ప్రశ్నకు అర్జున్కి ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. ఆయన్ని బాధగా చూస్తూ, అదేంటి నీకోసం టైం ఇవ్వలేనంత బిజీగా నేనేం లేను తాతయ్య, నిన్న రాత్రి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా అతని మాటలకి అశోక్ గారు అడ్డుపడి, అర్జున్ నువ్వంటే వయసులో ఉన్నావు కానీ నేను కాదు,
కూర్చొని మాట్లాడుకుందాం అని రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ పరిస్థితిని చూడగానే అర్జున్ స్నేహల పెళ్ళైన దగ్గర నుండి అర్జున్ డ్రింకింగ్కి ఎంత బానిస అయిపోయాడో అశోక్ గారికి బాగా అర్థమైంది. ఇవన్నీ చూడడానికేనా నేను ఇంకా బ్రతికుంది అనిపించింది ఆయనకి ఒక్కసారిగా. కానీ ఆయన అక్కడికి రావడానికి కారణమైన విషయం చెప్పదలిచి మౌనంగా వెళ్ళి బెడ్ మీద కూర్చున్నారు. అర్జున్ రూమ్ రాజయ్య శుభ్రం చేస్తాడు, కానీ కొన్ని రోజుల నుండి అర్జున్ అతన్ని కూడా ఆ రూమ్కి రానివ్వకపోవడంతో ఇప్పుడు అశోక్ గారి రాకతో తన రూమ్ని గమనించిన అర్జున్కి ఆ దశలు తన రూమ్లానే అనిపించకపోవడంతో ఆ వాతావరణం చూసి అశోక్ గారు ఎంత బాధపడతారో అనిపించి బాధగా ఏదో చెప్పబోయాడు అర్జున్. కానీ అశోక్ గారు అర్జున్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, అర్జున్ నేను నీతో 2 నిమిషాలు మాట్లాడటానికి వచ్చాను. నేను మాట్లాడుతున్నంతసేపు దయచేసి నువ్వేం మాట్లాడుకో. అప్పుడే నేను చెప్పాల్సింది ప్రశాంతంగా చెప్తాను, ఆ వెంటనే వెళ్ళిపోతాను అనగానే అర్జున్ మనసుని ఆయన మాటలు సూదిల్లా గుచ్చుతుంటే ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఆయన్నే చూస్తూ ఉండిపోయాడు. ఆయన అర్జున్ని చూస్తూ, నిన్న నీకు జ్యువెలరీ బిల్ తాలూకు మెసేజ్ స్నేహ షాపింగ్ చేయడం వల్ల వచ్చింది కాదు, నేను చేస్తే వచ్చింది అనగానే అర్జున్ నమ్మలేనట్లుగా షాక్తో చూస్తూ ఉన్నాడు. నిన్న ఉదయాన్నే అర్జున్ బయటకు వెళ్ళాక స్నేహ బలవంతం మీద బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన రూమ్లోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన అశోక్ గారికి అసలు స్నేహకు ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి ఒక్క నగ కూడా ఆమెకు కోడలిగ హోదాలో అందకపోవడం గుర్తొచ్చి అశోక్ గారు వెంటనే ఆయనకి బాగా తెలిసిన జ్యువెలరీ షాప్కి ఫోన్ చేసి స్నేహ కోసం ఒక నెక్లెస్ ఆర్డర్ ఇచ్చి మధ్యాహ్నానికి అది ఇంటికి డెలివరీ పంపించమని చెప్పి బిల్ అర్జున్కి మెసేజ్ చేయమని చెప్పారు. అర్జున్ ఇలా చేస్తాడు అని ఊహించకపోవడంతో ఆర్డర్ పెట్టిన నెక్లెస్ రాగానే అది స్నేహకి ఇవ్వబోయారు అశోక్ గారు. కానీ స్నేహ వద్దు తాతయ్య, అర్జున్ గారు నన్ను కనీసం మనిషిలా కూడా చూడట్లేదు, అలాంటిది ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న ఈ నగలు నేను ఒంటి మీద వేసుకుని తిరగలేను తాతయ్య. నేను బ్రతకడానికి నాకు తిండి పెడుతున్నారు, నా వర్క్ అదే ఎక్కువ తాతయ్య. ఇప్పుడప్పుడే అర్జున్ గారు మా పెళ్ళిని నన్ను యాక్సెప్ట్ చేస్తారు అన్న నమ్మకం నాలో చిగురిస్తుంది. ఒకవేళ నా నమ్మకం నిజమై ఆయన నన్ను ఈ పెళ్ళిని ఒప్పుకుంటే నాకు అంతే చాలు తాతయ్య. ఈ డబ్బు, ఈ నగలు, ఈ ఆస్తులు ఇవన్నీ ఆయన ముందు దిగదొడుపు తాతయ్య. నాకు ఆయన ప్రేమ చాలు. నిజంగా ఆయన నన్ను ఒప్పుకుంటే ఆయన చేతులతో ఆయన వేసే నల్లపూసలే నాకు ఆయన ఇచ్చే గౌరవం తాతయ్య. అర్జున్ గారి గురించి తెలియక ముందు చాలా భయపడ్డాను, కానీ ఆయన గురించి, ఆయన మనసు గురించి కాస్తో కూస్తో తెలిసాక ఆయన్ని వదులుకోలేకపోతున్నాను. అందుకే ఆయన కోసం ఇలానే జీవితాంతం ఎదురు చూడడానికి అయినా సిద్ధమే అని తన మనసులో ఉన్నదంతా బయటపెట్టి సున్నితంగా అశోక్ గారు ఇవ్వబోయిన నగల్ని తిరస్కరించింది స్నేహ అనుకువ, ఓర్పు, సహనం, ఆమె మంచి మనసు తెలిసిన అశోక్ గారు ఇప్పుడు స్నేహ చెప్పిన మాటలతో ఆమె మనసులో అర్జున్ స్థానం ఏంటో కూడా అర్థం కావడంతో చాలా ఆనందంగా అనిపించింది ఆయనకి. అలాగే అర్జున్ గురించి ఆయన మనసులో ఎక్కడో ఉన్న ఆ కాస్త భయం కూడా ఆ క్షణమే తీసి పడేసినట్టు అనిపించింది. ఇలా జరిగింది అంతా అశోక్ గారు పూసగుచ్చినట్టు చెప్పగానే అర్జున్ కాస్త కోపంగా, అయోమయంగా, ఆశ్చర్యంగా, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఆయన్నే అలా చూస్తూ ఉండిపోయాడు. అశోక్ గారు మాట్లాడుతూ, నేను చెప్పింది అంతా నిజం అర్జున్, అది నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. నీకు ఆడవాళ్ళ మీదున్న చెడు అభిప్రాయమో లేక స్నేహ గురించి నువ్వు మనసులో దాచుకునే ద్వేషమో నాకు తెలియదు, కానీ స్నేహ మాత్రం నువ్వు అనుకున్నట్టు ఏమాత్రం కాదు అర్జున్. అసలు స్నేహ అంటే ఏంటో తెలిసిన రోజున పశ్చాత్తాపంతో తనకి ఎదురుపడే సాహసం కూడా చేయలేవు నువ్వు అని చెప్పారు. ఆయన మాటలకి అర్జున్ మౌనంగా ఉన్నాడే కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో అశోక్ గారు మళ్ళీ మాట్లాడుతూ, నేను ఈరోజు సాయంత్రమే పూణే బయలుదేరుతున్నాను. నాకు తోడుగా స్నేహ నాతో వస్తుంది. ఎలాగో నీకు కుదరదు కదా, అయినా స్నేహ నేను కూడా నీ కళ్ళ ముందు లేకపోతే నీ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు గడపచ్చు అన్నారు. ఆ మాటకి అర్జున్ బాధపడుతూ, ప్లీజ్ తాతయ్య అలా మాట్లాడుకో, నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు, ఎప్పటిలానే నేను నీతో పూణే వస్తాను అనగాని అశోక్ గారు కల్పించుకొని, అవసరం లేదు అర్జున్, నేను ఇదేదో కోపంతో చేస్తుంది కాదు, నువ్వు 3 నెలల నుండి ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడుతున్నావు నా కళ్ళారా నేను చూశాను. అలాంటిది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉండగా నువ్వు నాతో పూణే వస్తే అది చేజారిపోయే ఛాన్స్ ఉంది, అందుకే వద్దు అంటున్నాను అని అన్నాడు. అని సున్నితంగా అర్జున్ మాటను తిరస్కరించి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళబోతూ ఆగి, మరి ఇంతలా తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అర్జున్, ఈ ముసలి గుండె కొట్టుకునేదే నీకోసం, నీకేదైనా అయితే నేను బ్రతకలేనురా అని జీరబోయిన గొంతులో ఆయన మాటలకి అప్పటికే ఎమోషనల్ అవుతున్న అర్జున్ వెంటనే వెళ్ళి ఆయన్ని గట్టిగా హగ్ చేసుకుని, ఐఎమ్ సారీ తాతయ్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అనగానే
ఆయన అర్జున్ వెన్ను నిమిరి వెంటనే అతని నుండి విడిపించుకొని అక్కడి నుండి నెమ్మదిగా కిందకి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు అశోక్ గారు. ఆయన వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోయాడు అర్జున్. అటు రూమ్లో ఉన్న స్నేహ అశోక్ గారు డోర్ నాక్ చేయడంతో లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి డోర్ తీయగానే వడిలిపోయిన ఆమె మోమును రాత్రంతా ఏడవడం వల్ల వాచిన ఆమె కళ్ళను చూడగానే మనసు భారంగా అయిపోయింది ఆయనకి. స్నేహను అలా చూసి బాధపడుతూనే, అమ్మా స్నేహ, సాయంత్రం నేను పూణే బయలుదేరుతున్నాను, నాకు తోడుగా నువ్వు వస్తావా తల్లి అని అడిగారు. ఆయన అలా అడగగానే స్నేహ సరే అన్నట్టు తలూపడంతో, సరేనమ్మా, ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దాం అనగానే స్నేహ పేలవంగా ఒక నవ్వు నవ్వి, లేదు తాతయ్య, ఆకలి చచ్చిపోయింది, మీరెళ్ళి చేయండి, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అనగానే ఆ మాటకి ఆయనకి ఇంకేం మాట్లాడలేక వెళ్ళిపోయారు. సాయంత్రం వరకు స్నేహ ఆ రూమ్ దాటి బయటకు రాలేదు. సాయంత్రం వాళ్ళు వెళ్లాల్సిన టైం దగ్గర పడడంతో అశోక్ గారి లగేజ్ అప్పటికే రాజయ్య సర్ది ఉంచి స్నేహని పిలవగానే స్నేహ కూడా రెడీ అయ్యి వచ్చింది. అర్జున్ ఎయిర్పోర్ట్కి తనే తీసుకెళ్తాను అని హాల్లోనే కూర్చోవడంతో స్నేహను చూసిన అర్జున్కి మొదటిసారి గిల్టీగా అనిపించి ఆమెను చూడలేక వెంటనే లేచి బయటకు వెళ్ళిపోయాడు. అతని వెనకే లగేజ్ పట్టుకొని రాజయ్య వెళ్లడంతో అశోక్ గారు స్టిక్ సాయంతో నెమ్మదిగా ముందుకు నడుస్తూ, అమ్మ స్నేహ పద తల్లి అనడంతో తను కూడా ఆయనతో పాటు ముందుకు కదిలింది. అర్జున్ డ్రైవింగ్ చేస్తుంటే అతని పక్క సీట్లో అశోక్ గారు వెనుక స్నేహ కూర్చున్నారు. దారంతా ముగ్గురు మౌనంగానే ఉన్నారు. ఎయిర్పోర్ట్కి చేరుకోగానే అందుబాటులో ఉన్న స్నేహ బ్యాగ్ తనే తీసుకొని ముందుకు నడిచింది. అశోక్ గారికి సాయం చేస్తూ ఆ వెనకే అర్జున్ ఆయన లగేజ్ తీసుకొని వాళ్ళ వెనకే వెళ్ళి ఫ్లైట్కి ఇంకా టైం ఉండడంతో ముగ్గురు వెయిటింగ్ లాంచ్లో కూర్చున్నారు. స్నేహ ఈ తాత మనవళ్ళకి దూరంగా కూర్చొని ఉండడంతో అశోక్ గారి పక్కనే కూర్చున్న అర్జున్ శూన్యంలోకి చూస్తూ ఉన్న స్నేహను చూడడం గమనించిన అశోక్ గారు టీ చూస్తూ, సరే అర్జున్, టైం అవుతుంది, ఇంక నువ్వు వెళ్ళు, మళ్ళీ బాగా నైట్ అయితే నీకు ఇబ్బంది అవుతుంది అనగానే అనౌన్స్మెంట్ కూడా రావడంతో అర్జున్ బెంగగా అశోక్ గారిని గట్టిగా హైక్ చేసుకుని ఉండిపోయాడు. కాసేపటికి వాళ్ళు చెక్ ఇన్ అయ్యే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత తను కూడా ఇంటికి బయలుదేరాడు అర్జున్. ఇప్పటి వరకు అర్జున్ అశోక్ గారిని వదిలి ఒక్కరోజు కూడా ఉండింది లేదు. అందుకే అతని మనసులో అప్పుడే ఆయన మీద బెంగ మొదలైంది. అలాగే అశోక్ గారు మాట్లాడిన మాటలు అర్జున్ మీద ప్రభావం కూడా చూపించడం మొదలుపెట్టాయి. కానీ అర్జున్ మనస్తత్వం మారడం అంత ఈజీ అయితే కాదు.